నుంచి 2 నిమిషాలు ఓకే. తర్వాత స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. పత్రిజీ మహిళా గొప్ప ఆవిర్భావం మేడం. ఇది ఎలా ఆవిర్భవించిందంటే పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. ఇది ఎంతో అద్భుతంగా పత్రి సార్ యొక్క ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో పత్రిజీ మహిళా చైతన్యం అనేది నడుస్తున్నది. ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే ఎవరైతే ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్ళి 3 రోజుల వర్క్షాప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వర్క్షాప్లో భాగంగా ఆత్మ జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ మెథడ్లో అందరి చేత ఆచరణ అనేది అక్కడ చేపించడం జరుగుతుందన్నమాట. ఆత్మ జ్ఞానంతో పాటు ప్రాక్టికల్లో ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీని దర్శించవచ్చు. కర్మ ప్రక్షాళన అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి అనే విషయాలపైన ముఖ్యంగా ఈ ప్రాక్టికల్ అనేది 3 రోజుల వర్క్షాప్లో చేయడం జరుగుతుంది. ఇలా గ్రామాలలో ఈ ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఇంతవరకు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా రమ్మన్న మేడం గారు అక్కడికి వచ్చి మేడంతో పాటు ఇంకా టీం సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చి పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఎంతో అద్భుతంగా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భావం అయింది మేడం. ఇందులో ఇంతే కాకుండా జూమ్ సెక్షన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆ రోజుకు ఎవరికైతే పుట్టినరోజు ఉందో ఆ రోజు వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం కూడా గొప్ప అవకాశం మేడం. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంక స్టార్ట్ చేయండి మేడం మీ ఆత్మజ్ఞానాన్ని. మేడం, మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అద్భుతమైన ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. పత్రిజీ మహిళా చైతన్య గ్రూప్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. నిన్నటి రోజున నా అనుభవాలు చెప్పడం జరిగింది. వాయిస్ ఓకేనా మేడం? మేడం వాయిస్ ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఈరోజు మరి మనము స్త్రీతత్వం గురించి చెప్పుకున్నాము. మనలో ఉన్న స్త్రీతత్వం గురించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా 12 నుండి 15 ఇయర్స్ లోపు మెచ్యూర్ కావడము, ఇవన్నీ కూడా ఈ స్త్రీతత్వం, ఈ పీరియడ్స్ గురించి ఇవన్నీ మనకు చిన్నప్పటి నుండి మనము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళము పీరియడ్ వల్ల. ఈ జ్ఞానం తెలియక ముందు మరి ఇప్పుడు అద్భుతంగా మనకు యూనివర్స్ ఈ పీరియడ్ సంబంధించిన జ్ఞానాన్ని అందివ్వడం జరిగింది మాస్టర్స్. ఈ పీరియడ్ సంబంధించిన జ్ఞానాన్ని అందించిన జ్ఞానహిత మేడంకి, మరి ఎంతో మంది మృదులా మేడము, ఫకీర్ సారు, వీళ్ళందరికీ, జాకీర్ సారు, వీళ్ళందరికీ కూడా వేల కృతజ్ఞతలండి. మరి మేడం వీడియో ఆన్ చేసుకోండి. చేసుకున్నారా? వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ పీరియడ్ గురించి చెప్పాలంటే మనకు మహాభారతం యుద్ధం ఎలా జరిగిందంటే కారణము పీరియడ్ అండి. ఈ పీరియడ్ వల్లే యుద్ధం జరగడం, మహాభారతం యుద్ధం జరగడము జరిగిందనమాట. ఎందుకు అలా జరిగిందంటే మరి ద్రౌపది వస్త్రాభరణం మయసభలోకి రమ్మన్నప్పుడు ద్రౌపది వెళ్ళదనమాట. ఎందుకు వెళ్ళదంటే ఆమెకు ఆ టైంలో పీరియడ్ వచ్చింటది.
ఆ టైంలో పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు పూర్వకాలం అంతా గూడా ఇప్పుడు మనలాగా ప్యాడ్స్ అవన్నీ లేవు గదా! అవన్నీ లేకపోవడం వల్ల అప్పుడు ఏకవస్త్రధారణ అని మరి పతలా శారీ కట్టుకొని బ్లౌజ్ గూడా ఉండదంట. ఇంగ లోపల ఏమి ఇన్నర్‌వి ఏముండవు. ఆ పతలాటి ఆ నేచిన ఆహ్, చీర కట్టుకొని అలా ఉండేవాళ్ళంట అప్పట్లో. ఆ పీరియడ్ వచ్చిన టైంలో ఒక పక్కన ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళంట. మరి అప్పుడు దుర్యోధనుడు సభకు రమ్మని జెప్పి ద్రౌపదిని రమ్మని జెప్పి చెప్తే వీళ్ళ భటులతో చెప్తే ఆమె రాదనమాట. నేను ఏకవస్త్ర ధారణలో ఉన్నాను. నేను రాగూడదు, రాను అని చెప్తదంట. అప్పట్లో పీరియడొస్తే గిన వాళ్ళ ఫేసు భర్తలకు గూడా చూపించేవాళ్ళు గాదంటండి అప్పుడు. అలా ఉండే ఆవిడ రూమ్‌లో ఉంటే చెప్తారంట. చెప్తే నేను రాగూడదు, ఇట్లా ఏకవస్త్ర ధారణలో ఉన్నాను అని ఆహ్, చెప్ చెప్పింటే భటులు వెళ్లి అది దుర్యోధనునికి చెప్తాని దుర్యోధనుడు వినకుండా తన తమ్ముళ్ళను పంపించి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చేలా మయసభలో వేశారనమాట. ఈ యుద్ధానికి కారణం ఏమంటే ఓన్లీ ఇదొక్కటి. ఈ పీరియడ్ టైమ్‌లో ద్రౌపది ఆహ్, ఏకవస్త్ర ధారణలో ఉన్నప్పుడు రానని చెప్పింటే వాళ్ళు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోవడము ఇది అన్నమాట. ఇదంతా గూడా ఆ యుద్ధము ఈ పీరియడ్ వల్లే జరిగిందనమాట. మరి ఆ టైంలో మనము ఎందుకు రెస్ట్ తీసుకుంటామంటే మనకెప్పుడు పీరియడొచ్చిన టైంలో మనకు తెలీదు. మరి చాలా మంది అడుగుతుంటారు. "పీరియడ్ టైమ్‌లో మెడిటేషన్ చేయొచ్చా మేడం" అని. అద్భుతంగా చేయొచ్చు మేడం. పీరియడ్ టైమ్‌లో మెడిటేషన్ ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఎక్కువ చేయాలి. మనం రోజు చేసే ఆ పనులల్లో కొంచెం పనులు ఇంగా తగ్గించుకొని బట్టలు పిండడం ఇలాంటి పనులన్నీ గూడా ఎక్స్‌ట్రా పనులు తగ్గించుకొని ఆ 3 డేస్ టైమ్‌లో ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ మరి ఎక్కువ ఫుడ్ గూడా ఈ మసాలా కూరలు, కారము ఇలాంటివన్నీ గూడా ఎక్కువ తీసుకోకుండా లిక్విడ్ ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఆహ్, మెడిటేషన్‌లో కూర్చున్నామంటే గూడా మనలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా క్యూర్ అవుతుందండి. ఎందుకంటే నాకు గూడా మెచ్యూర్ అయినప్పటి నుండి ఇప్పుడు బాగా పిల్లలున్నట్టున్నారు. యూత్ ఉన్నట్టున్నారు. వినండి బాగా. మెచ్యూర్ అయినప్పటి నుండి నాకు బాగా కడుపు నొప్పుండేది. ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు అలా. చానా సఫర్ అయ్యేదాన్ని నేను కడుపు నొప్పితో. పెళ్ళైన కొత్తల్లో అయితే హాస్పిటల్ గూడా వెళ్లి చూపించుకున్నాను. అది కొద్ది రోజులు పోతే బిడ్డలు పుడితే వెళ్ళిపోతుందని జెప్పారు. అట్లే క్యారీ చేస్తూ ఉండేదాన్ని. ఆహ్, కడుపు నొప్పి. ఎప్పుడైతే నాకు ఈ ప్రొద్దుటూరుకి జాకీర్ సార్ అని ముస్లిం ఆయన. ఆ సారొచ్చి పీరియడ్ గురించి చెప్పడం జరిగింది. మరి ఇది నిజంగా అంటే విచిత్రం అండి. వండర్‌ఫుల్ ఈ జ్ఞానము. ఒక మ్యారేజ్ గూడా గాలేదు సార్‌కు, జాకీర్ సార్‌కు. ఒక మ్యారేజ్ గాని అతను పీరియడ్ గురించి మన ఆడవాళ్ళు జెప్పాలంటేనే ఎంతో ఫీలింగ్ అయితా అంటారనమాట. బయటికి చెప్పాలంటేనే. మరి ఆయన సారొచ్చి ఆహ్, ఒకరోజు ఇలా ప్రకృతిలో విశ్వం దిక్కు చూస్తూ పైకి ఇలా అలా ఇసుకలో పనుకొని ఇలా ఎల్లెలకల పనుకొని పైకి విశ్వం దిక్కు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడంట ఒకరోజు. ఆ రోజు ఏమైందంటే హాస్టల్ మాస్టర్స్ ఆయనకు తెలియకుండా ఆయన బాడీని ఈ ఈ భౌతిక శరీరాన్ని ఇలా 2 చేతుల్లో పెట్టుకొని పైకి తీసుకొని వెళ్ళిపోయారంట సార్‌ని. అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఈ పీరియడ్‌కి సంబంధించిన దయచేసి మెడిటేషన్‌లో కూర్చునే వాళ్ళు ఓన్లీ వినండి. వింటే గిన ఈ జ్ఞానాన్ని అద్భుతంగా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. మెడిటేషన్ చేసే టైంలో మెడిటేషన్ చేయాలి. ఆహ్, ఈ జ్ఞానం తీసుకునే టైంలో జ్ఞానం తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనము ఒకరు జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి మనం చూడడం ద్వారా మరి ఇక్కడ మనం చెప్పేది మనం మాత్రం గాదు. హాస్టల్ మాస్టర్స్ ద్వారా, యూనివర్స్ ద్వారా ఈ జ్ఞానం అందుతూ ఉంటుంది. ఎవరెవరికి ఏ ఏ జ్ఞానం అవసరమో అది. ఆహ్, మన ఈ చెప్పే వాళ్ళ మాస్టర్స్ యొక్క కళ్ళల్లోకి చూస్తూ ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని తీసుకుంటామో అది 100% తీసుకోవడం జరుగుతుంది. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలియకుండా ఏ ఒక్క పాయింట్ మనకు అవసరమైన పాయింట్ మిస్ కావచ్చు. దయచేసి
అందరూ ఎరుకతో ఉంటూ ప్రెజెంట్‌లో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. అద్భుతమైన ఈ జ్ఞానము ఎంతో మందికి అవసరము. మీరు గూడా ఇటువంటి ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు గూడా చెప్పొచ్చు వాళ్ళకు. మరి అతను తీసుకొనిబోయి ఆ లోకంలో గర్భసంచి ఎక్కడైతే తయారు జేసుంటారో మన మన శరీరంలో ఉండే పార్ట్స్‌ను ఒక్కొక్క పార్ట్‌ను, ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క లోకం నుండి తయారు జేసింటారండి. కొందరు మాస్టర్సు. మరి గర్భసంచి తయారు జేసిన ఆ లోకానికి సార్‌ని తీసుకొనిబోయి, అక్కడ ఈ ఈ పీరియడ్‌కి సంబంధించిన జ్ఞానం అంతా గూడా సార్‌కి చెప్పడం జరిగింది. మళ్ళీ తీసుకొనొచ్చి ఆ శరీరాన్ని ఆ ఇసుకలో అలాగే వచ్చి పడుకోబెట్టి వెళ్లారంట. మరి నిజంగా ఒక మగవారి ద్వారా, పురుషుల ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకోవడం అంటే నిజంగా మనం గూడా ఎంతో అదృష్టం అండి. ఒక్కసారి జాకీ సార్‌కు క్లాప్స్ పెట్టుకుందాం. అంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు. మరి అప్పటినుండి నేను ఎప్పుడు నాకు టెన్షన్ అన్నమాట. ఎప్పుడు పీరియడ్ ఒక వారం ముందు పీరియడ్ ఒస్తాదేమో అని లోపల ఒక ఫీలింగు. అసలు అది చెప్పలేం గూడా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తది. ఎప్పుడు అలా ఉండేదాన్ని. నాకు ఎక్కువ ఈ టెన్షన్ వల్ల ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అనే టెన్షన్ వల్ల నాకు వైట్ బ్లీడింగ్ గూడా ఎక్కువయ్యేది. మరి టెన్షన్ ఉంటే గిన వైట్ బ్లీడింగ్ అవుతుందండి. వైట్ బ్లీడింగ్ గూడా ఎక్కువయ్యేది. నాకు తెలియలేదనమాట. హాస్పిటల్‌లో పోయి చూపించుకుంటే మామూలుగా పీరియడ్ టైమ్‌లో నాకు ఒక 5 డేస్ వరకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది. తర్వాతొచ్చి ఒకరోజు ఆగిపోవడము, ఒకరోజు కావడము ఇలా 13 డేస్ వరకు ఆ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుండేదండి. మరి తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత కష్టమో మీరే చూడండి. 13 డేస్ వరకు బ్లీడింగ్ రావడం అంటే. అలా జరుగుతుండింది. మళ్ళీ ఒక 4 డేస్ ముందే మళ్ళీ పీరియడొచ్చేది. అంటే మధ్యలో అంతా గ్యాప్ అంతా కలిసి ఒక 10 డేస్ నేనెక్కడికన్నా వెళ్ళాలన్నా ఒక 10 డేస్ టైముండేది. ఇలా ఉండగా ఎప్పుడైతే జాకీ సార్ ఈ జ్ఞానాన్ని అందించాడో, దాన్ని అప్లై చేస్తూ వచ్చాను నా లైఫ్‌లో. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంగా పోను పోను ఇంగా ఎంతో జ్ఞానం తెలుస్తదండి. నిజంగా కడుపు నొప్పి పోవడము, మరి అందరికీ తెలిసిందే జేతవనము. బుద్ధుని కాలంలో బుద్ధుడు ధ్యానం చేసినటువంటి జేతవనం చిత్తూరు జిల్లా. మీకందరికీ తెలిసే అవును. ఉంటది. ప్రభాకర్ సుధాకర్ సార్ వాళ్ళు. అక్కడ ఒక హీలింగ్ క్రిస్టల్ పిరమిడ్ కట్టారు. రమేష్ సార్ అని ఆయన రాయచోటైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఆయన ఎన్నో క్రిస్టల్స్ అన్ని హీలింగ్ కోసం ఎన్నో క్రిస్టల్స్ అన్ని తెచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఓన్‌గా ఆ క్రిస్టల్ పిరమిడ్ కట్టడం జరిగింది. మరి ఆ క్రిస్టల్ పిరమిడ్‌లో నేను ఒకరోజు ధ్యానానికి అక్కడ ప్రతి సంక్రాంతికి 3 టైమ్స్ మీకు తెలుసో లేదో 3 టైమ్స్ 3 డేస్ ప్రతి సంక్రాంతికి 3 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. మరి సంక్రాంతి ప్రోగ్రామ్స్ అంటే మనం అమ్మోళ్ళింటికి అలా వెళ్తే గిన నాన్ వెజ్ ఉంటుంది గదా! అందరూ అక్కడికొస్తారు. నేను ప్రతి ఇయర్ గూడా సంక్రాంతికి అక్కడికి వెళ్తాననమాట. పిల్లలొస్తే పిల్లల్ని తీసుకొని వెళ్తాను. లేదంటే నేనే వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకరోజు నైటు మెడిటేషన్ చేద్దామని వేరే వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఒక గంట టైం వేస్ట్ అయింది. సరే కూర్చుందామని లోపలికి వెళ్ళి కూర్చున్నానండి. 12కి కూర్చున్నాను కరెక్ట్‌గా. 12:30కి లేసాను. లేసి చూస్తే నాకప్పటికి పీరియడ్ రావాల్సిన టైము 10 డేస్ ఎప్పుడు నాకు అంత ఫాస్ట్‌గా రాలేదన్నమాట అంతకుముందు. 8 డేసో, 10 డేస్ ముందొచ్చింది. నా అదృష్టం ఏమంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గూడా, ఎప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తాననమాట. ఈ ప్యాడ్స్ ఇవన్నీ గూడా. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాష్‌రూమ్ బోయి ఇట్లా చేసుకున్నాను. అప్పటి నుండి అది హీల్ అయ్యి అంత ముందు రావడం జరిగినట్లుంది. అప్పటి నుండి కడుపు నొప్పనేది పూర్తిగా శాశ్వతంగా బయటికెళ్ళిపోయిందండి. మూలంతో సహా కడుపు నొప్పనేదే లేదనమాట. అలా హీలింగ్ పిరమిడ్స్‌లో మెడిటేషన్ చేయడం ద్వారా నాకు కడుపు నొప్పి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే సారు వీళ్ళు చెప్పడం ద్వారా నేను ఆ పీరియడ్‌ను అంగీకరించడం జరిగింది. దాన్ని ఇష్టపడడం జరిగింది. మరి పీరియడ్ రాకుండా ఒక నెల ఎందుకండి 2, 3 రోజులు దాటితేనే మనకు
ఏదో ఫీలింగ్ అనమాట. ఇంగ రాలే. వస్తే ముందొచ్చింది అంటాం. వెనకాలొస్తే ఇంగ రాలేదు, రాకుంటే ఇంగ రాలేదు అని అంటుంటాం. అన్నీ మనమే మాట్లాడతాం. మరి అద్భుతమైన ఈ పీరియడ్ ఒక అమ్మవారితో సమానం అన్నమాట. ఆ బ్లీడింగ్‌ను ఏమంటారంటే దేవి మాత అని చెప్పడం జరిగింది మాస్టర్సు. అలా అలా ఉండేది. ఎప్పుడైతే నేను మెడిటేషన్‌కొచ్చానో, మెడిటేషన్‌కొచ్చిన తర్వాత ఈ ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ తగ్గడము, మరి తాడేపల్లిగూడెం నుండి శ్రీదేవి మేడం అని ఒకరోజు ప్రొద్దుటూరుకి రావడము, ఆ మేడం గూడా క్లాస్‌లో పీరియడ్ గురించి చెప్పడం ద్వారా అప్పుడు అనుకున్నాను నేను. మనము ఎన్ని రోజులు బ్లీడింగ్ రావాలి మనం బయటికి అని అనుకోని సంకల్పించుకోవచ్చని చెప్పారు ఆ రోజు మేడము. నేనేమనుకున్నానంటే 13 డేస్ అయ్యేది గదా! సరే 5 డేస్‌కు పెట్టుకుందాం అని జెప్పి అప్పుడు అంత జ్ఞానం తెలీదనమాట. 5 డేస్‌కు పెట్టుకోవడం జరిగింది. నాకు 5 డేస్ వరకు బ్లీడింగ్ రావాలి. తర్వాత ఆగిపోవాలి. మాస్టర్స్ సహాయం చేసినందుకు మాస్టర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకొని అనుకుంటూనే 3 డేస్ బాగా బ్లీడింగ్ వస్తుంది. మళ్ళా తర్వాత నేను 5 డేస్ పెట్టుకున్నాను గదా! 4 డేస్ అస్సలు కాదు. 5 డేస్ పెట్టుకున్నా కాబట్టి 5 డేస్‌లో కొంచెం బ్లీడింగ్ రావడం జరుగుతుంది. మరి అప్పటి నుండి గూడా ఆహ్, ఆహ్, ఆ పీరియడ్ గురించి వచ్చిన ఆ సఫరింగ్ అనేది తీసేయడం జరిగింది మాస్టర్స్. ఇప్పుడు అద్భుతంగా అండి ఎక్కడికి వెళ్ళినా గూడా అప్పుడు ఎక్కువ పని చేసేదాన్ని గాదు. కూర్చున్నానంటే గిన లెయ్యాలనే ఒక రకమైన ఫీలింగ్. అందరూ అనుభవించే ఉంటారు లేడీస్. ప్రతి ఒక్కరు గూడా ఈ ఫీలింగ్‌ని. మరి ఇప్పుడు పిల్లలేమో నాకు చానా ఆశ్చర్యంగా ఉంది అసలు. అంత ఇబ్బంది పడేవాళ్ళం మనం. ఇప్పుడు పిల్లల్ని అడిగితే గిన మా అన్న పిల్లల్ని గాని వీళ్ళందరిని అడిగితే వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదంట అసలు. ఈ పీరియడొచ్చింది అనే ఈరోజు సెపరేటు ఈ 3 డేస్, ఈ 5 డేస్ అని మనం బెట్టుకుంటాము. ఆ బ్లీడింగ్ అయినంత వరకు. కానీ ఆ పాపనడిగితే ఇట్లా ఈ క్లాసులు విను, మెడిటేషన్ జెయ్యి, పీరియడ్ ప్రాబ్లమ్ నాకేమీ లేదు నాకు బావుంటది అని జెప్తాను మా అన్న కూతురు చెప్తే. ఇప్పుడు ఎందుకు పీరియడ్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలందరూ చిన్నప్పటి నుండి స్కూలుకి వెళ్ళడము, ఇలా ఆఫీస్‌కి వెళ్ళడం వాళ్ళకలవాటయిపోయిందనమాట. వాళ్ళకు ఏం అనీజీగా ఏముండదు. ఇప్పుడు పిల్లలు నిజంగా అంటే నాకు ఇప్పుడు పిల్లలకి ఈ జ్ఞానం ఎంత అవసరమో అని అనిపించినప్పుడు ఆ పాపనడిగితే ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేమెంతో సఫర్ అయ్యాము అప్పుడు తెలియక ఆ జ్ఞానం మన తల్లిదండ్రులకు తెలియక మనకు చెప్పలేదన్నమాట. ఆ జ్ఞానం తెలియక ఎంతో సఫర్ అయ్యాము. మరి ఇప్పుడు అద్భుతమైన అద్భుతంగా పిల్లలు ఏ ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారు. ఆ! అలా అలా ప్యాడ్స్ వాడడము గూడా చానా అసలు వాడగూడదండి ప్యాడ్స్. కానీ ఇప్పుడు కంపల్సరీ పిల్లలు ఇంట్లో ఉండరు కాబట్టి బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్యాడ్స్ వాడడం జరుగుతుంది. మరి ఫారిన్‌లలో అయితే ప్యాడ్స్ వాడకుండా ఒక రబ్బర్‌లాగా ఉంటదంట. అంత కప్పొస్తదంట. ఆ కప్పులోకి ఆ బ్లీడింగ్ రావడం జరుగుతుందంట. అది సెట్ జేసుకొని పెట్టుకోవాలంట మరి. మేడం చెప్పడం జరిగింది. నేను గూడా యూట్యూబ్‌లో అలా చూసినాము. ఏమన్నా ఉంటాయేమో అని జెప్పి ఆన్‌లైన్‌లో. అవి ఉన్నాయంట. అవైలబుల్ ఉన్నాయంట. అది యూజ్ జేయడం మనకు రావాలన్నమాట. యూజ్ జేయడం తెలీదు. ప్యాడ్స్ ఎందుకు వాడగూడదు అంటే, ఇప్పుడు హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి సిటీలలో. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఇప్పుడు సిజేరియన్ జేయడము, ఈ బ్లీడింగ్ అంతా గూడా మొత్తం ఆ కాటన్ ఉంటది గదా! దూది. ఆ దూదితో తీయడం జరుగుతుందనమాట. అప్పుడు ఏమైతదంటే లాస్ట్‌లో అంతా బ్లీడింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్‌లో కాటన్ పెట్టి తుచ్చడం జరుగుతదండి. ఆ కాటన్ అంతా గూడా తీసుకొని ఫ్యాక్టరీలో పెట్టి దాన్నంతా క్లీన్ చేస్తారంట మళ్ళీ. క్లీన్ జేసి, ఆ క్లీన్ జేసిన కాటన్‌తో ఈ ప్యాడ్స్ చేయడం జరుగుతుందండి. చూడండి ఒకరికి వాడిన ఆ కాటను తెచ్చి మరి మళ్ళీ ప్యాడ్స్‌కి వాడడం ద్వారా అది మళ్ళా మనము యూజ్ చేశాము. అదొక కారణము. తర్వాతొచ్చి మనము మీకు ఐడియా ఉంటది చాలా మంది పెద్దవాళ్ళున్నారు గాబట్టి, మన కాలంలో నేను గూడా అండి మా పాప మెచ్యూర్ అయినంత వరకు మెచ్యూర్ అయిన తర్వాత గూడా ఇప్పుడు గూడా
ఒక బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత కొద్దిగా అయ్యేటప్పుడు క్లాత్ వాడతాను. మరి కాటన్ శారీస్ ఇలాంటి క్లాత్ గిన మనం వాడినామంటే, ఆ కాటన్ క్లాత్‌కు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సూదిమొనమైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా మనము పీరియడ్ వచ్చినప్పుడు మన పొట్ట నిండా గాలి ఉంటది. ఎయిర్‌తో నిండిపోయి ఉంటది మన పొట్ట. ఆ గాలంతా గూడా పీరియడ్ వచ్చినప్పుడు అదంతా బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతే ఏ సమస్యలు లేకుండా మన శరీరంలో ఉంటదనమాట. అప్పుడేమైందంటే ఆహ్, ఆహ్, ఆ ప్యాడ్స్ వాడడం వల్ల ప్యాడ్స్‌కు హోల్స్ ఎక్కడ ఉండవు. క్లోజ్ జేసింటారు. ఒక లేయరు క్లోజ్ జేసింటారు. క్లోజ్ చేయడం ద్వారా ఆ హోల్స్ ఉండవు గదా! మన లోపల నుండి ఈ బ్లీడింగ్‌తో పాటు బయటకొచ్చే ఎయిరు ఈ గాలి బయటికి వెళ్ళిపోవడం లేదు. మామూలుగా బయటికి వెళ్ళిపోవాలి. అన్నిట్లో మ్యూట్‌లో పెట్టగాకండి. అన్నీ మ్యూట్‌లో పెట్టేసేయండి. అన్‌మ్యూట్‌లో పెట్టగాకండి. ఎందుకంటే మధ్యలో ఈ జ్ఞానం అందించేటప్పుడు ఏదైనా డిస్టర్బ్ అయితే గిన ఆ అందవలసిన జ్ఞానము మేడం మీది అన్‌మ్యూట్ అయింది మేడం. మేడం మీరు అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. నాది మ్యూట్ అయింది. అదే. ఇప్పుడేనా మేడం? ఇప్పుడే గదా! ఓకే మేడం. అహా! ఇప్పుడు వినిపిస్తాంది. మ్యూట్‌లోకి వెళ్ళింది ఇప్పుడేనా? అవును మేడం. ఇప్పుడే వెళ్ళింది. ఆ! ఓకే. ఓకే మేడం. మరి అందుకు ప్యాడ్స్ వాడగూడదు. క్లాత్ వాడాలి. అప్పుడు మేము క్లాత్ వాడేవాళ్ళం అసలు. ఆ హోల్స్‌లో నుండి ఆ క్లాత్ హోల్స్‌లో నుండి గాలి అలా బయటికి వెళ్ళిపోయేదనమాట. ఎప్పుడైతే ప్యాడ్స్ వాడతామో ఆ లేయర్ ఉండడం వల్ల ఆ గాలనేది ఈ బ్లీడింగ్‌తో పాటు బయటికి వెళ్ళకుండా మరి అక్కడే ఉండి మళ్ళీ మన లోపల ఆ ద్వారం నుండి మళ్ళీ మన లోపలికి ఆ గాలి రావడం జరుగుతుందంట. ఆ గాలి వచ్చి ఈ కళ్ళల్లోకి వెళ్తుందంట. మరి ఇప్పుడు పిల్లలందరికీ మీరు గమనించినారంటే సైట్ ఎక్కువుంది. ఈ గాలి వల్ల గూడా సైటొస్తదంట. ఈ గాలి కిందికి వెళ్ళాల్సిన గాలి, బయటికి రిలీజ్ గావాల్సిన గాలి మన కళ్ళల్లోకొచ్చి, పైకొచ్చి కళ్ళల్లోకొచ్చి కళ్ళకు ఎఫెక్ట్ ఉంటుందంట. అది. ఇప్పుడు ఎక్కువ మంది స్పెట్స్ పెట్టుకోవడం వీళ్ళందరిని గమనిస్తే గిన చాలా మంది ఆహ్, ఇట్లే ఉన్నారనమాట చాలా మంది వరకు. ఎప్పుడైతే అది బయటికి వెళ్ళకుండా కళ్ళల్లోకి వెళ్ళి ఆ సైట్ రావడం జరుగుతుందంట. మరి చాలా మంది అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే మీరు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎందుకంటే పిల్లలంటే ఆఫీస్‌కి వెళ్ళాలి. వాళ్ళకి కంపల్సరీ ప్యాడ్స్ ఉండాలి. మన పెద్దవాళ్ళం గూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ప్యాడ్స్ వాడండి. ఈ ప్యాడ్స్ గూడా ఎలా వాడాలంటే రోజుకు 6 గంటలకొకటి వాడాలి. 6 గంటలకు ఒకటి వాడితేనే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. మరి చాలా మందికి ఇప్పుడు మనం గమనించినామంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువున్నాయి. ఇన్ఫెక్షన్ గర్భసంచిలో గాని ఇలా. గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా మంది ఉన్నారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ప్యాడ్స్ మనము 6 అవర్స్‌కు వీలైతే ఇంకా 4 అవర్స్‌కొకటి అంటే మనం బ్లీడింగ్ కాలేదని ఏం చేస్తామంటే ఒక రోజంతా గూడా అలాగే పెట్టుకొనుంటాం. దానికి కెమికల్స్ ఉంటాయి. మీరు గమనించే ఒక స్మెల్ ఒస్తది. ఒక రకమైన స్మెల్ ఒస్తది. ఆ ప్యాడ్స్ ద్వారా. ఆ కెమికల్స్ ఏసింటారు దానికి. ఆ కెమికల్స్ అన్నీ గూడా అది మనం యూజ్ జేయడం ద్వారా అక్కడ మొత్తం అంతా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. మరి వీలైనంత వరకు ప్యాడ్స్ కనీసము 6 అవర్స్ ఒకసారన్నా వాడదాము తీసి. తర్వాతొచ్చి మనము వాటర్‌తో క్లీన్ జేసుకుంటూ ఉంటాం. వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు. కొందరికి అలవాటు ఉండొచ్చు. కొందరికి ఉండకపోవచ్చు. అది గూడా బాగా వినండి పిల్లలందుకు. ఆ వాటర్ తీసుకొని పోయినప్పుడు, ఆ ద్వారం ద్వారా వాటర్ లోపలికి పోయినా గూడా ఇన్ఫెక్షన్ ఒస్తుంది. ఆ బ్లీడింగ్ వచ్చేటప్పుడు వాటర్‌తో క్లీన్ చేసుకున్నప్పుడు గూడా, ఆ వాటర్ గిన లోపలికి వెళ్ళినాయంటే అప్పుడు గూడా మనకు ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందండి. ఇది జాగ్రత్తగా చూసుకొని మనము ఈ తెలిసిన జ్ఞానాన్ని మన ఫ్రెండ్స్‌కు, మన బంధుమిత్రులకు అందరికి గూడా ఫోన్‌లు జేసి మరీ చెప్దామండి. దీనివల్ల ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే
ఈ ఈ జ్ఞానం తెలిసింది అప్పటి నుండి మా పాప, నేను గూడా ఈ పీరియడ్ టైము అనేది లేకుండా ఫ్రీగానే ఉంటాను. అన్ని పనులు చేసుకుంటాను ఫ్రీగా. మామూలు అప్పుడు పీరియడ్స్ లేకుండా మామూలు అప్పుడు ఎలా అయితే ఉంటామో అప్పుడు గూడా అసలు నాకు ఇప్పుడు గుర్తు గూడా రావడం లేదు. వాష్‌రూమ్ వెళ్ళినంత వరకు నాకు పీరియడ్ వచ్చిందని. ఎక్కువ మెడిటేషన్ చేశానండి నేను. నేను చెప్పాను గదా! పని తగ్గించుకొని మనం ఎక్కువ మెడిటేషన్‌లో కూర్చోవడం జరగాలి. మామూలుగా అప్పుడు పూర్వకాలంలో నేను చూడడము అందుకు ఏమంటే బ్రాహ్మిన్స్ వీళ్ళు ఒక వేడి లేకుండా అప్పుడు చేపలుంటాన్నాయి. వేడి లేకుండా కూల్‌గా ఉండే చేపలుంటాన్నాయి. దబ్బలతో చేస్తన్నారు. చాపేసుకొని కూర్చునేవాళ్ళు. వాళ్ళు సెపరేట్ వాళ్ళ ప్లేటు, వాళ్ళకు చెంబు ఇవన్నీ గూడా గ్లాస్ అన్నీ సెపరేట్ ఉండేటివి. వాళ్ళ ఫుడ్ గూడా చేతికి అందియరు తాకి. ఇలా, ఇలా అట్లా పెట్టేవాళ్ళు. వాళ్ళొచ్చి తీసుకొని తినేవాళ్ళు. మా ఊర్లో ఒక బ్రాహ్మిన్స్ ఉంటే నేను గమనించిన బాగా అప్పట్లో చిన్నప్పట్లో నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళా ఈ మాస్టర్ చెప్పడం ద్వారా నాకు ఆ సిట్యుయేషన్ గుర్తుకొచ్చింది. ఎందుకలా పెడతారంటే పక్కన, మనకు ఎప్పుడు నిరంతరం ఇప్పుడు మనం ధ్యానం చేస్తేనే మనము యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి, ఆ డివైన్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది మనం. ఆ దైవశక్తిని. మరి మామూలుగా లేనప్పుడంతా ప్రెజెంట్‌లో ఉండం కాబట్టి దైవశక్తిని తీసుకునేది ఆ కనెక్షన్ మనకు ఆ దైవానికి ఎప్పుడు మనకు మన పూర్ణాత్మకు, యూనివర్స్‌కు ఎప్పుడు కనెక్షన్‌లో ఉండాలి. కనెక్షన్‌లో ఉండాలంటే మనము ప్రెజెంట్‌లో ఉండాలి. మనం ఎప్పుడు ఎరుకతో జీవించాలి. ఎరుకతో ఉన్నప్పుడు ఆ ప్రెజెంట్‌లో ఎరుకతో ఉండడమే ప్రెజెంట్‌లో ఉండడము. ఇప్పుడు కాన్షియస్‌తో ఉన్నప్పుడు మనము భగవంతునితో మనము కనెక్ట్ అయ్యి ఉంటాము. కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు భగవంతుని నుండి ఎనర్జీని మనం ఎప్పుడు నిరంతరము తీసుకుంటూ ఉంటామండి. దీన్ని మనము మన లైఫ్‌లో కొంచెం కొంచెం అప్లై చేసుకోవాలి. ఒకేసారి ఎరుకతో ఉండాలంటే అలవాటు లేదు గదా! కొద్దిసేపు అలా ఎరుకను తెచ్చుకుంటా ఉండండి. అలా అలవాటైపోయి ఎప్పుడు ఎరుకతో ఉండడం జరుగుతుంది. మనం చేసే పని, ఏ పని చేస్తాన్నాం, ఏం చేస్తాన్నాం, ఇవన్నీ గూడా అబ్జర్వ్ చేస్తా వచ్చి ఎరుకతో ఉండడం. ఏ పని చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టడం. మరి మామూలుగా ఎరుక లేకుండా అన్‌కాన్షియస్‌గా మనం పనులు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆహ్, ఆహ్, భగవంతునితో కనెక్షన్ అనేది విడిపోవడం జరుగుతుంది. ఆ భగవంతుని నుండి మనకు ఎనర్జీ రాకుండా ఆగిపోవడం జరుగుతుంది. అందుకు మనం ప్రెజెంట్‌లో ఉంటూ మనం చేసే పని మీద దృష్టి పెట్టడం ద్వారా ఇంకొకటి గూడా మామూలుగా ప్రెజెంట్‌లో లేకుండా, ఆ పని మీద దృష్టి లేకుండా, ఇష్టం లేకుండా కష్టంగా చేసినామంటే ఆ పని చికాకనువు తెప్పిస్తూ ఎంతో టైం పడతది. ఎందుకంటే చేసిన పనే చేస్తుంటాం. మర్చిపోతాంటాం. అదే కాన్షియస్‌గా ఎరుకతో మనము ఆ పని చేసినామంటే గిన గంటలో నేను ఇది చానా అబ్జర్వ్ చేయడం జరిగింది. గంటలో అయిపోయే పని మరి మనకు హాఫ్ అన్ అవర్ గూడా పట్టదు. అదే పని గంటలో చేస్తాం. కాన్షియస్ లేకుండా ఈ ఎరుక లేనప్పుడు. ఎప్పుడైతే ఎరుక ఉంటుందో అప్పుడు ఆ పనిని అర్ధగంటలోనే అయిపోజేసుకోవడం జరుగుతుంది. మరి ఎలాగంటే అలాగా గాకుండా ఒక అలైన్‌మెంట్‌లో ఆ పని గూడా చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా వరకు నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఎరుకతో ఉన్నాము. ఈ పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కువ మెడిటేషన్. ఆ ఫుడ్ తక్కువ తీసుకుంటూ లిక్విడ్ ఫ్రూట్స్ గానీ, లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నామండి. దీనివల్ల మనకున్న సమస్యలు ఇప్పుడు చాలా మందికి ఎంతో గర్భసంచిలో ఏదో నీరు బుడ్డలు రావడము, కడుపు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఆహ్, ఆహ్, గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది. గర్భసంచిని తీసేయాలి అని చెప్తున్నారు. గర్భసంచిని తీసేచ్చే యూనివర్స్‌తో మనకు ఈ కనెక్షన్ తెగిపోతుందండి. మనకు యూనివర్స్‌తో కనెక్షన్ ఉన్నప్పుడు మనం ఎంతో ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. మరి ఎప్పుడైతే గర్భసంచి మన నుండి రిమూవ్ చేయడం జరుగుతుందో, అప్పుడు యూనివర్స్ నుండి మనకు కనెక్షన్ అనేది ఆ ఎనర్జీ రావడం అనేది ఫ్లో ఆగిపోతుంది. దానికై అది బ్లీడింగ్ రానప్పుడంటే అది వేరే విషయం. మన లోపల గర్భం ఉంటుంది. కానీ ఆగిపోతుంది గదా! ఇంత ఏజొచ్చిన తర్వాత అది సహజంగా జరిగే ప్రక్రియ. అప్పుడు అయితే ఎనర్జీ అయితే పాస్ అవుతుందన్నమాట. బ్లీడింగ్ టైమ్‌లో తీసుకుంటూ ఎక్కువ మెడిటేషన్ చేయడం ద్వారా
మనకు మన శరీరంలో ఆహ్, ఆ వేస్ట్‌గా ఉన్న ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో, అది ఎంతవరకు బయటికి రావాలనో అంతవరకు అంతా క్లీన్‌గా బయటకొచ్చేస్తుంది. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా. మీరు గమనించండి కావాలంటే ఇదంతా గూడా నా లైఫ్‌లో, మా పాప లైఫ్‌లో అప్లై చేసిందే. ఇప్పుడు చానా అప్పుడు అన్‌ఈజీగా ఉండేలా ఇప్పుడు చానా ఈజీగా పనులు జేసుకోగలుగుతాం. మరి ఆ టైంలో ఎక్కువ క్రియేషన్ ఎనర్జీ ఎక్కువొస్తాయంట యూనివర్స్ నుండి. మాస్టర్‌కి చెప్పిన తర్వాత నేను గూడా అబ్జర్వ్ జేయడం జరిగింది. మనకేంటి కొత్త కొత్త ఐడియాలొస్తాంటాయి. ఎక్కడైనా ఇల్లు ఏదన్నా క్లీన్ లేకుండా ఉంటే కరెక్ట్‌గా మీరు గమనించుకున్నారంటే, ఆ పీరియడ్ టైమ్‌లోనే దాని మీదకి మన చెయ్యి పోతది. క్లీన్ చేసే చెయ్యి. క్లీనింగ్ గూడా జరుగుతది. ఇంకొకటి మెయిన్ పాయింట్ పిల్లలు గూడా గుర్తుపెట్టుకోండి పిల్లలున్నారిక్కడ. మన బ్లీడింగ్‌తో పాటి మన ఎమోషన్స్, మన లోపలున్న కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, భయాలు ఇవన్నీ గూడా బ్లీడింగ్‌తో పాటు రిలీజ్ అవుతూ ఉంటాయి. గమనించుకున్నామంటే ఆ టైంలో ఎక్కువ కోపమొస్తది. నాకు గూడా ఒస్తది. మా పాప నేను గూడా ఏదో ఒక దాంట్లో అట్లా గొడవ పడతాంటాం. కోపం ఎక్కువొస్తది. ఆహ్, ఆ పీరియడ్ టైంలో ఎక్కువ కోపమొస్తది. అది కోపము ఎందుకొస్తదంటే మామూలుగా చికాకుగా ఉన్నప్పుడు ఒస్తది. ఇప్పుడు కోపం ఎందుకొస్తది? ఆ కోపం బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటది. ఆ బ్లీడింగ్‌తో పాటు. మనం ఏమనుకుంటామంటే ఏదో కోపం వచ్చిందనుకుంటాంటాం. దాన్ని అబ్జర్వ్ చేస్తే మనము ఆ టైంలో కోపం వచ్చిందంటే, ఆ కోపం అనేది మన లోపల నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. రిమూవ్ జేయడం జరుగుతుంది. ఆ కోపాన్ని బయటికి అలా వెళ్ళనివ్వండి ఆ టైంలో. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఇలా ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాము. మరి ముఖ్యంగా చెప్పడం అంటే మహాభారత యుద్ధము దీనివల్ల జరిగింది. ఇంకొకటేందంటే నెహ్రూ, గాంధీ ఆయన కాలంలో వాళ్ళ నాన్నగారు మామూలుగా వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ అపోజిట్ అన్నమాట. అప్పుడు ఈ ప్రధాని కావాలంటే నెహ్రూ, గాంధీ ప్రధాని అయితే రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుందని జెప్పి అనుకుంటారు. అపోజిట్ వాళ్ళు వస్తే అంత ఉండదని జెప్పేసి నెహ్రూ, గాంధీ వాళ్ళ నాన్నగారు ఎంతోమంది పూజారులు ఇప్పుడు గుళ్ళలో పూజారులుంటారు. వాళ్ళకు ఎంతోమంది గురువులను కలిసి ఆధ్యాత్మిక గురువులను కలిసి అడగడం జరుగుతుంది. నా కొడుకు గెలిచాలి, నా కొడుకు గెలిచాలని. మీ కొడుకు గెలిచాలంటే మేమెవ్వరం ఏం చేయలేము. అపోజిట్‌లో ఉన్న ఆయనకు సపోర్ట్ ఎక్కువుందంట. అని చెప్పినప్పుడు ఒక గురువు మరి ఆహ్, ఈ ఈ పీరియడ్ గురించి సంబంధించిందే చెప్తాడన్నమాట. ఏం లేదు మీరు నేను చెప్పిన ప్లేస్‌కి వెళ్లి తమిళనాడులో ఒక గుడి ఉందంటండి అమ్మవారి గుడి. అమ్మవారి గుడిలో అమ్మవారికి బ్లీడింగ్ వస్తుందంట. మీకు తెలుసో లేదో అమ్మవార్లకు గూడా పీరియడ్ వస్తది. మంత్లీ, మంత్లీ. ఇక్కడ మా ఊరికి దగ్గరలో పులివెందలని ఉంది. అక్కడ గూడా ఆహ్, ఒక ఒక గుడి అమ్మవారి గుడి ఉందంట. ఆ గుడిలో అంకాలమ్మ గూడూరు అని జెప్పి ఒక పల్లె ఉందంట. ఆ పల్లెలో గూడా అమ్మవారికి బ్లీడింగ్ రావడం జరుగుతుందంట. ఆ 3 డేసు గుడి క్లోజ్ చేస్తారంట. అలా తమిళనాడులో ఒక గుడిలో ఇప్పటికి గూడా పీరియడ్ వస్తుందంట. అమ్మవారికి వస్తదంట. ఆ 3 డేసు గుడి క్లోజ్ చేస్తారంట. ఓపెన్ చేయరంట. అప్పుడేం చేస్తారంటే, ఆ విగ్రహం దగ్గర విగ్రహం కింద ఎన్నో కొత్తవి క్లాత్ ఇప్పుడు మనము బ్లౌజులుంటాయి. ఆ బ్లౌజులు ఇలా దేనికన్నా అవసరం ఉన్నప్పుడు పరుస్తాం గదా! అలా విగ్రహం దగ్గర మొత్తం అన్నీ చానా ఆ కొత్త క్లాతులన్నీ తెచ్చి, రెడ్ క్లాతులు తెచ్చి, మొత్తం విగ్రహం కింద అలా పరిచేస్తారంట. పరిచినప్పుడు ఏమైతదంటే, వీళ్ళు 3 డేస్ తర్వాత డోర్ ఓపెన్ చేస్తే, గుడి ఓపెన్ చేసినప్పుడు, ఆ బ్లీడింగ్ అంతా నానిపోయి ఉంటదంట. ఆ క్లాత్ అంతా కూడా ఆ బ్లీడింగ్‌తో నానిపోయి ఉంటదంట. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి నానిపోయిన ఆ క్లాత్స్ అన్నీ తీసుకొచ్చి ఆరబెట్టి నీట్‌గా ఎండలో ఆరబెట్టి బాగా ఎండబెట్టి, అది తీసుకొని పీసులు జేసి మడతబెట్టి ఎత్తుకొని పోయి వాళ్ళ ఒక పూజారి లేదంటే ఆ ధర్మకర్త వాళ్ళ ఇంట్లో ఎత్తిపెట్టేవాళ్ళంట. ఒక బాక్స్‌లో పెట్టి ఎత్తిపెట్టేవాళ్ళంట. అది ఈ
ఈ ఈ సా ఈయన పోయి నెహ్రూ గాంధీ వాళ్ళ నాన్నగారు వెళ్లి అడిగినప్పుడు ఒక గురువు చెప్తాడంట. "ఆ క్లాత్ గిన నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావంటే ఖచ్చితంగా నీ కొడుకు ప్రధాని అవుతాడని." అదే ఆయన వాళ్ళని పట్టుకొని, వీళ్ళని పట్టుకొని నెహ్రూ గాంధీ వాళ్ళ నాన్న ఆ క్లాత్‌ని తీసుకొచ్చుకుంటాడు. అది కొంచెం క్లాతే అప్పట్లో కొన్ని వేలుండేదంట. ఇప్పుడైతే లక్షలు గూడా ఉండొచ్చు. ఆ! ఆ! అంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొనొచ్చి వాళ్ళ ఇంట్లో తెచ్చి, ఇంట్లో పెట్టినప్పుడు ఎంత పవిత్రమైందో చూడండి. మరి మనం ఏమనుకుంటామంటే దాన్ని అసహించుకుంటాం. మన శరీర పార్ట్‌లో నుండి వచ్చేదే. కానీ అసహించుకుంటాం. ఆ క్లాత్ తెచ్చి ఆయన ఎప్పుడైతే తన బీరువాలో పెట్టుకోవడం, పెట్టెలో పెట్టుకోవడం జరిగిందో, అప్పుడు నెహ్రూ గాంధీ గెలిచినాడంటండి. ప్రధానిగా కావడం జరిగింది. అమ్మవార్లకే వచ్చినప్పుడు మరి మనకి సృష్టి జరగాలంటే పీరియడ్ రాకుంటే సృష్టి జరగదు గదా! పిల్లలు పుట్టరు గదా! కొంచెం లేట్ అయినా గూడా ఇప్పుడు ఆహ్, అప్పుడు ఏదో మాసుకోమని అనేవాళ్ళు. కొంచెం లేట్ అయినా రాకున్నా గూడా. వచ్చేనేమో చిన్న పిల్లలకొచ్చింది పీరియడు. ఎట్లనో ఏమో భయమేసింది. తల్లిదండ్రులు చాలా మంది భయపడతారంటే ఏడుస్తారంట మెచ్యూర్ అయినప్పుడు పిల్లలు. మా పిల్లలు ఎలా దీన్ని క్యారీ చేస్తారు? ఎలా ఉంటారో ఏమో అని జెప్పేసి. అదంతా అవసరం లేదండి. ఇప్పుడు పిల్లలకి 10 ఇయర్స్ గూడా రావడం జరిగింది. నేను చాలా మంది విన్నా మా ఫ్రెండ్స్ ద్వారా గూడా. ఎందుకు 10 ఇయర్స్‌కు 11 ఇయర్స్‌కొస్తాన్నాయంటే మనము ప్యాకెట్ పాలు వాడుతున్నాం. ప్యాకెట్ పాలు వాడగూడదు. ప్యాకెట్ పాలు వాడడం ద్వారా ఈ పిల్లలు తొందరగా మెచ్యూర్ అయితన్నారు. 10 ఇయర్స్, 11 ఇయర్స్‌కు మెచ్యూర్ కావడం జరుగుతుంది. ప్యాకెట్ పాలు చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎక్కువ గేదెల నుండి తీసిన పాలే వాడండి. అలా ఆహ్, అలా తొందరగా వీళ్ళు మెచ్యూర్ కావడం జరుగుతుందంట. మరి మేడం టైం ఎంతయింది? కొంచెం ఒకవేళ రేపు టైం ఉంటే గిన రేపు గూడా కొంచెం చెప్పుకుందాము దీని గురించి. మెడిటేషన్ కూర్చోబెడతాం. ఉంది. ఓకే. 6:40 మరి దీని ఉంది మీద మేడం. ప్రాసెస్ చేపిస్తాం. ఓకే. ఎంత అందరూ ఆహ్, గూడా చూడండి నా సైడ్ జూడండి. ఈ 2 చేతులు వేళ్ళల్లో వేలు పెట్టుకుంటాం గదా! మనం మెడిటేషన్‌కు. పిల్లలు గూడా కూర్చోండి బాగా. ఈ ఒక్క వేళ్ళల్లో వేలు నిమిషం. పెట్టుకొని ఉంటాం గదా! ఈ చెయ్యిని ఇలాగే తీసుకొని కింద మన బొడ్డు కింద పొత్తి కడుపు. గర్భసంచి అంటే మనకందరికి తెలిసుంటది. పిల్లలకి తెలీదు గాబట్టి, బొడ్డు కింద పొత్తి కడుపు దగ్గర ఫ్రీగా కూర్చోండి. ఇక్కడ ఎవరు లేరు. మనమే ఉండేది. ఒక్క నిమిషం మేడం. మాస్టర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే మేడం. 2 వేళ్ళు తీసుకొనొచ్చి, అమ్మ మీరు యెల్లో శారీ. మీ పేరేం పేరు ఈడ? దుర్గా మార్నింగ్ నాతో మాట్లాడారు గదా! మీ మీ 2 చేతులు పొట్ట పైన గాదు, పొట్ట కింద పెట్టుకోండి. గర్భసంచి దగ్గర. ఊరికే మామూలుగా ఫ్రీగా పెట్టుకోండి. మరీ బలవంతంగా పెట్టుకోకండి. నేను చెప్పేదంతా మీ మనసులో అనుకుంటూ, మనం ఎన్నో సార్లు పీరియడ్‌ను అసహించుకొనుంటాం. అలాగే ఆహ్, అవి ప్యాడ్స్ అందుకు క్లీన్ జేసేటప్పుడు గూడా కాళ్ళతో తొక్కడము ఇలాంటివన్నీ చేసింటాము. అవన్నీ ఇప్పుడు మనం రిలీజ్ జేసుకుందాము. అసహించుకోవడం ఇవన్నీ గూడా. పీరియడ్ అంటేనే ఒక దేవత, దేవీమాత అన్నమాట. అది ఈరోజు మనలో ఉన్న బ్లాక్స్‌ని అన్నింటిని రిలీజ్ జేసుకోవడం జరుగుతుంది. మరి చక్కగా అందరూ గూడా అలా చేతులు పెట్టుకొని ఫ్రీగా కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోండి. ప్రాసెస్ జరుగుతది. అన్‌కంఫర్టబుల్‌గా కూర్చున్నారంటే గిన ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. వీలైనంత వరకు కింద మేము కూర్చోగలుగుతాం అనేవాళ్ళు కింద కూర్చొని ధ్యానం జేయండి. కింద కూర్చోవడం వల్ల ఏమైతుందంటే భూమితో గూడా మనము భూమాతతో కనెక్ట్ కావడం జరుగుతుంది. మళ్ళీ కూర్చుందాం మనం మెడిటేషన్‌లో కళ్ళు 2 మూసుకొని
మన 2 కళ్ళు ఎదురుగా ఏం జరుగుతుందో గమనిద్దాం. ఫ్రీగా కూర్చోండి. ఆలోచనలు వస్తే మాత్రం శ్వాసను గమనిద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళుంటే మెడిటేషన్ ఎలా చేయాలనో చెప్తాను. 2 చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి. కాళ్ళు 2 కట్టుకోవాలి. మన 2 కళ్ళు మూసుకొని, మన 2 కళ్ళ ఎదురుగా ఏం కనిపిస్తుందో గమనిస్తూ ఉందాం. ఆలోచనలొచ్చినప్పుడు మాత్రం శ్వాసను సహజంగా మన లోపల జరిగే సహజమైన శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. అందరూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. నేను చెప్పినంత వరకు కళ్ళు తెరచగాకండి. ఒకవేళ మీలో ఇంగా ప్రాసెస్ జరుగుతుంటే నేను చెప్పిన తర్వాత గూడా కళ్ళు తెరచకుండా అలాగే ఉండండి. అలాగే ప్రాసెస్ పూర్తయినంత వరకు కళ్ళు తెరచకుండా అలాగే కూర్చోండి. ఓన్లీ నేను చెప్పేది మాత్రము మీ లోపల అనుకోండి. గర్భసంచి దగ్గర చేతులున్నాయి గదా! మీరు అబ్జర్వ్ జేయండి. గర్భసంచిని అబ్జర్వ్ జేయండి. మన శరీరాన్ని రిలాక్స్ జేద్దాం. మన తల పైభాగం నుండి కాళ్ళ పాదాల బొటికిన వేలు వరకు మన శరీరంలోని అణువణువును గూడా రిలాక్స్ జేద్దాం. మన తల భాగం అంతా గూడా రిలాక్స్ గావాలి. మన మెడ భాగము, గొంతు భాగము, భుజాలు రిలాక్స్. నేను ఏ పార్ట్ అయితే చెప్తూ ఉంటానో అవన్నీ గూడా మీరు అబ్జర్వ్ జేస్తారండి. మన స్పైనల్ కార్డ్ రిలాక్స్ గావాలి. మన హార్ట్, లంగ్స్ రిలాక్స్ చేసుకుందాం. మన పొట్ట భాగము, మన జననేంద్రియాలు, మన గర్భసంచిని రిలాక్స్ చేద్దాం. జస్ట్ గమనించండి. నేను చెప్పిన పార్ట్స్ గమనిస్తూ ఉండండి. మన కాళ్ళు, మోకాళ్ళు, మన పాదాలు, అరికాళ్ళు, మడిమలన్నీ గూడా రిలాక్స్ చేద్దాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ బాడీ. మన శరీరంలోని ప్రతి అణువు గూడా రిలాక్స్ చేద్దాం. బాడీని గమనించుకోండి. బరువుగా ఉందా? తేలికగా ఉందా? ఎక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ గూడా రిలాక్స్ చేద్దాం. మన శరీరాన్ని లూజ్‌గా, ఫ్రీగా వదులుదాం. మరి పట్టేసినట్టు లేకుండా. అమ్మ తల్లి, గర్భసంచి మాత మీ మనసులో అనుకోండి. గర్భసంచి మీద మీ ఫోకస్ అంతా గర్భసంచి మీద ఉండాలి. అమ్మ తల్లి, గర్భసంచి మాత తెలిసి తెలియక దేవి మాతను గూడా చెప్దాము. అమ్మ తల్లి, దేవి మాత నేను మిమ్మల్ని తెలిసి తెలియక ఇన్ని రోజులు అసహించుకొని ఉన్నందుకు, అసహ్యంగా ఇతరులతో మాట్లాడడం ద్వారా, ఇతరులకు పీడనిచ్చినప్పుడు వాళ్ళని అసహించుకోవడం ద్వారా, నన్ను నేను అసహించుకోవడం ద్వారా, అలాగే గర్భసంచి మాతను అసహించుకోవడం ద్వారా, ఆ పీరియడ్ అసహించుకోవడం అంటే గర్భసంచిని అసహించుకోవడం.
నాకేవైనా ప్రాబ్లమ్స్ వచ్చుంటే నేను మనస్ఫూర్తిగా గర్భసంచి మాతకు, పీరియడ్‌కు క్షమాపణ జెప్తున్నాను. ప్రతి ఒక్కరం గూడా క్షమాపణ జెప్పుకుందాము. గర్భసంచికి, పీరియడ్‌కి. పీరియడ్ అంటే దేవీమాత. తెలిసి తెలియక అజ్ఞానంతో మిమ్మల్ని నేను అసహించుకొనుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు గర్భసంచి మాత. ఐ యామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. మిమ్మల్ని అసహించుకున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. థాంక్ యూ. ఐ లవ్ యూ. అబ్జర్వ్ జేయండి. చేతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భాగాన్ని అబ్జర్వ్ జేయండి. ఐ యామ్ సో సారీ గర్భసంచి మాత. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీరు ఎంత నమ్మితే అంత ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుందండి. థాంక్ యూ. ఐ లవ్ యూ. అమ్మా గర్భసంచి మాత. ఐ యామ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. చక్కగా దేవీమాత నువ్వు ఎన్ని ఎన్ని రోజులైతే నా నుండి రావాలనుకుంటున్నావో అన్ని రోజులు సహజంగా నాలో ఈ ప్రాసెస్ అనేది జరగడానికి నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను. నెల నెల సహజంగా నాకు ఎన్ని రోజులకు పీరియడ్ రావాలనో అన్ని రోజులకు పీరియడ్ వచ్చినందుకు నా శరీరం నుండి ఎంత బ్లడ్ బయటికి వెళ్ళాలనో, బ్లీడింగ్ అంతా ఎంత వెళ్ళాలనో అంతా బయటికి వెళ్తున్నందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ దేవీమాత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మనం ఎప్పుడైనా గూడా ఈ కాళ్ళతో తొక్కడము, పీరియడ్‌ని అసహించుకోవడం ఇలా జేసుంటే ఆ సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ జెప్పండి. గర్భసంచిని మనము అబ్జర్వ్ చేద్దాం. అది ఎన్నో సార్లు మనము ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడు, అలాగే పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, పండగలొచ్చినప్పుడు, పీరియడ్ వచ్చినప్పుడు ఎన్నో సార్లు మనము తిట్టుకొని ఉంటాం. ఆ సిట్యుయేషన్‌లన్నీ గుర్తుకు చేసుకొని మనస్ఫూర్తిగా గర్భసంచికి దేవీమాత క్షమాపణ చెప్పుకుందాం. తెలియక అజ్ఞానంతో మిమ్మల్ని తిట్టుకొని మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి. పీరియడ్స్ లేట్‌గా వచ్చేవాళ్ళు పీరియడ్స్‌ను వెల్కమ్ చేయండి దేవీమాత. ప్రతి నెల మీకు వెల్కమ్ చెప్తున్నాము.
ఎంతో ఎనర్జీస్, హై ఎనర్జీస్ వస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. గర్భసంచి ఏ లోకం నుండి అయితే వచ్చిందో ఆ లోకాలతో, ఆ లోకంలో గర్భసంచిని తయారు చేసిన ఆ మాస్టర్స్ తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. వాళ్ళందరితో అనుసంధానం అవుతున్నాము. వాళ్ళందరి శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాము. మాస్టర్స్ ద్వారా ఎనర్జీని తీసుకుంటాం. గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు గర్భసంచి తయారు చేసిన ఆ లోకాల నుండి హీలింగ్ ఎనర్జీస్ మన గర్భంలోకి వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అంతా హీల్ అయ్యి ప్రాబ్లం అంతా బయటికి వెళ్ళిపోయి కాంతిగా మారాలి అనుకోండి. పూర్తిగా గర్భసంచితో కనెక్ట్ అవుదాం. హై ఎనర్జీస్ వస్తానే గమనిద్దాం. గర్భసంచి లోకాల నుండి వచ్చే ఈ ఎనర్జీస్, మాస్టర్స్ ద్వారా వచ్చే ఎనర్జీస్ అన్ని కూడా గర్భసంచి అంతా నిండిపోవాలి. అక్కడ ఉన్న అణువు కూడా నిండిపోవాలి అనుకుంది. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. ఎవ్వరు కళ్ళు తెచ్చగాకండి. ఫోకస్ అంతా కూడా గర్భసంచి దగ్గర పెడదాం. ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస పెడదాం.
యూనివర్స్ నుండి ఎనర్జీస్ వస్తున్నాయి. ఎనర్జీస్ అన్ని మన లోపలికి అలవ చేస్తాం. ఈ ఎనర్జీస్ అన్నింటిని నా లోపలికి ఆహ్వానిస్తుంది. నా అణువులో నింపు. మనల్ని మనం గమనించుకుందాం మాస్టర్స్. ఒక 10 నిమిషాలు మన గర్భసంచి దగ్గర అబ్జర్వ్ చేద్దాం. అద్భుతమైన ధ్యానం చేస్తాం.
తల నిటారుగా పెట్టండి. తల పైకెత్తి ఎరుకతో ఉందాం. నిద్రలోకి జారుకోకుండా ఎరుకతో మన లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. మన ధ్యాస అంతా మన గర్భసంచి పైన పెడదాం. డివైన్ ఎనర్జీ, డివైన్ లైట్ ను మన గర్భసంచిలోకి పంపిద్దాం. చక్కగా మన గర్భసంచి అంతా కూడా డివైన్ ఎనర్జీతో, డివైన్ లైట్ తో నిండిపోవాలి. మన గర్భసంచిలోని అణువు కూడా డివైన్ ఎనర్జీతో, డివైన్ లైట్ తో నిండిపోవాలి. అద్భుతంగా మన గర్భసంచిలో మన గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా డిజాల్వ్ అవుతుంది. ప్రాబ్లం అంతా బయటికి వెళ్ళి రక్తమయ్యి శాంతిగా మారిపోతుంది. నేను నా పీరియడ్‌ను దేవీ మాతను ఇష్టపడుతున్నాను. ప్రేమగా చూసుకుంటాను. నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని నేను అందరికీ పంచుతాను. ఒక 5 మినిట్స్ ఉండండి. చక్కగా ఎవరు కళ్ళు తెరుచుకుందాం. ధ్యానం చేద్దాం. ధ్యానంలో లీనమవుదాం. అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మన లోపల అణువులో కూడా యూనివర్స్ నుండి వస్తున్న ఈ డివైన్ ఎనర్జీ అంతా కూడా నా శరీరంలో ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడంతా కూడా డివైన్ ఎనర్జీస్ తో, డివైన్ హీలింగ్ ఎనర్జీస్ తో నిండిపోయి అక్కడంతా హీల్ అయ్యి చక్కగా ఆ
ఆ జబ్బు అంతా అనారోగ్యం అంతా గూడా బయటికి వెళ్ళి దగ్ధమవ్వాలి. నాకెక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో నొప్పులు, ఇవన్నీ బాధలు, నొప్పులు ఇవన్నీ అక్కడికంతా గూడా హీలింగ్ ఎనర్జీస్‌ని, డివైన్ లైట్ ఎనర్జీస్ పంపిద్దాం. లైట్‌ని పంపిద్దాం. అలాగే లవ్ ఎనర్జీస్‌ని పంపిద్దాం. ప్రతి ఒక్క శ్రీమూర్తి ఈ సెషన్‌లో ఉన్న వాళ్ళందరూ, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఈ ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క శ్రీమూర్తి చక్కగా గర్భసంచి ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యంగా అందరూ గర్భసంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరెవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమయ్యి వాళ్ళకి నెల నెల సహజంగా ఎలా అయితే పీరియడ్ కావాలో అలా పీరియడ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ ఫ్రీ జరగాలి. మన నుండి వచ్చే ఈ ఎనర్జీస్ అంతా కూడా అందరి గర్భకి వాళ్ళ గర్భంలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా ఈ ఎనర్జీస్ ద్వారా బయటికి వెళ్ళి దగ్ధం కావాలి. గుర్తు చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే బంధువులు కానీ ఇలా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పింటారు, వాళ్ళకు కూడా ఎనర్జీస్ అద్భుతమైన డివైన్ ఎనర్జీ అంతా కూడా గర్భంలోకి పాస్ చేద్దాం. ఒక 2 minutes 2 minutes ఎవరు కళ్ళు తెరచకండి, ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుంది.
1 minute. Thirty seconds. 20 seconds. 10 seconds. మరి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎరుకలోకి వద్దాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. అందరము మెల్లగా ప్రాసెస్ జరుగుతూ ఉన్న వాళ్ళు దయచేసి లేవకుండా ప్రాసెస్ పూర్తయినంత వరకు అలాగే కూర్చోండి. ఎవరైతే లేవాలి, ఏదన్నా డౌట్స్ అలా అడగాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీస్తూ కళ్ళ మీద నుండి చక్కగా చేతులు తిప్పి తీసుకుందాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పత్రిజీకి ఒకసారి క్లాప్స్ కొట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేశారు అందరూ కూడా. అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాళ్ళు షేర్ చేయండి. తర్వాత వచ్చి మీరు అబ్జర్వ్ చేసుంటారు. నేను ఎరుకతో ఉండి అబ్జర్వ్ చేయమన్నాను. గర్భసంచిలో ఏమైనా కదలికలు వచ్చాయా? నమస్తే మేడం. నమస్తే. గర్భసంచిలో మనకు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైతదంటే గర్భసంచి దగ్గర 2 చేతులు పెట్టుకున్నాం కదా! లోపల ఒక బిడ్డ తిరిగినట్టు సెన్సేషన్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే గర్భసంచి కూడా అది కదిలినప్పుడు మనం దాన్ని అంగీకరించినప్పుడు చక్కగా ఇన్ని రోజులు మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మనము అంగీకరించకపోవడం ద్వారానే ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. గర్భసంచి రిమూవ్ చేస్తే ఏమవుతుందో చెప్తాను నేను. గర్భసంచిని తీసేయడం ద్వారా మనలో పురుష లక్షణాలొస్తాయి. ఇది దగ్గరగా నేను మా పెద్దక్కకు చిన్న ఏజ్‌లోనే 22, 23 ఇయర్స్‌కే గర్భసంచి తీయడం జరిగింది. ఏదో వైట్ బ్లీడింగ్ అయితందని మా బావ మా అమ్మకి చెప్పకుండా గర్భసంచి తీపిచ్చిన తర్వాత హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఫోను చేశాడన్నమాట. అమ్మలో ఎప్పుడైతే గర్భసంచి తీసినారో అప్పటి నుండి ఆ పురుష లక్షణాలనేటివి కొంచెం కొంచెంగా డెవలప్ అయితూ ఉన్నాయి. స్త్రీతత్వం నుండి దూరం వచ్చి ఆమెకు మామూలుగానే పీరియడ్ అంటే చాలా అసహ్యం. పీరియడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది మా అక్క అయితే మా పాప అందుకు ఆ ఊరికి పోవాలంటే మా అక్కోళ్ళ ఇంటికి చాలా భయపడుతుంటది. ఆ పీరియడ్ టైంలో. పీరియడ్ వచ్చినప్పుడు ఏం చేస్తదంటే సోఫా మీద కూర్చోనీదు, చైర్‌ల మీద కూర్చోనీదు, బెడ్ పైన పడుకోనీదు. ఇవన్నీ గూడా పెడతది. ఎందుకంటే ఆ తప్పు మా అక్కది కాదు. బ్రాహ్మిన్స్ పక్కన వీళ్ళ ఇంటి పక్కన బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు రూల్స్ ఇలాంటి వాటిలలో ఎక్కువ రూల్స్ ఆహ్, ఫాలో అవుతారనమాట. అవి విని విని మనం ఏదైనా గూడా ఎవరితో అయినా గూడా ఒక
కొద్ది రోజులు ఉన్నామంటే వాళ్ళగా మారిపోతాం మనం. అట్లా ఆమె ఎక్కువ లోపలికి తీసుకొని ఆ పీరియడ్ అంటే తప్పు అని ఇప్పుడు మా పిల్లలకు పీరియడ్ వచ్చినా గూడా అరుస్తదనమాట. కింద పడుకోండి, బెడ్ పైన పడుకోకండి, సోఫాలో కూర్చోకండి అని. ఒకవేళ వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత నేను మెల్లగా ఇది ఎప్పుడైతే విన్నానో, ఇది చెప్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ వచ్చినా ఏం గాదులే, ఏమైతదిలే అనే స్థితికొచ్చింది జూడండి. అవి పీరియడొచ్చినాక మేమొచ్చిన తర్వాత ఆ బెడ్ పైన 3 డేస్ స్నానం చేసిన తర్వాత, ఆ బెడ్ షీట్లు ఇవన్నీ గూడా ఆమె వాష్ జేసేదసలు. ఇట్లా చానా మందుండారు. నేను జూసినంత వరలో నేననుకునేదాన్ని. నేను ఏ రోజు విననసలు. అట్లాంటివన్నీ గూడా నాకు తెలీదు గూడా. బెడ్ పైన బెడ్ షీట్లు ఇవన్నీ తీసి పిండడము అలా జేశారు. ఆ టైంలోనే మనకెక్కువ ఎనర్జీస్ ఒస్తాయి. మనం ఒక దేవి మాతలాగా మారిపోతామనేది తెలీదనమాట. ఆ జ్ఞానం తెలియక అలా జేస్తున్నారు. ఎప్పుడైతే నేను చెప్తా వచ్చినానో అప్పుడు మా అక్క అంగీకరించడం ద్వారా ఒప్పుకునిందనమాట. ఇప్పుడు మా పిల్లలు పోయినా గూడా ఏం గాదులే కూర్చో, పడుకో అంటది. గుడికి వెళ్ళినా గూడా ఏం గాదులే అంటది. మరి గుడికి ఎందుకు వెళ్ళగూడదు అంటే, ఒకప్పుడు పీరియడొచ్చే గుడికి మీకందరికి టైం అయిందేమో ఏమన్నా టైం అయింటే రేపు క్లాస్ తీసుకుందామా? రేపు రేపు తీసుకుంటారా మేడం ఇంకా అదే సబ్జెక్ట్? టైం అయింటది. మీరు 3కి మార్నింగ్ 3కి కూర్చున్నారు గదా! గుడికి 2 పాయింట్లు ఒక 2 మినిట్స్ కొన్ని పాయింట్లు జెప్తా. ఓకే మేడం. చెప్పండి మేడం. గుడికి ఎందుకు వెళ్ళగూడదంటే, అప్పట్లో గుడి ఊరి బయటుండేది. మనకు ఇంత ఈ ప్యాడ్స్ ఇవన్నీ కన్వీనియంట్ ఉండేటివి గాదు గదా! అందుకు అప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళు గాదు. ఏదో గుడికి వెళ్తే దోషము, ఏదో అవుతుంది అని భయమైతే అవసరం లేదు. మళ్ళీ 2009లో నేను ధ్యానానికి రావడం జరిగింది. చానా మంది కొత్త వాళ్ళున్నట్టున్నారు. ఈరోజు ఎక్కువ మందొచ్చారు. ఆ అవును మేడం. 9లో శ్రీశైలంలో ధ్యాన మహాయజ్ఞం డిసెంబర్‌లో జరుగుతూ ఉంటే నేను గూడా వెళ్ళాననమాట అప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జయలక్ష్మి మేడం అని మీకు క్లాస్ చెప్పిండొచ్చు. ఆ మేడము పీరియడొచ్చింటే గర్భగుడిలోకి శ్రీశైలం గర్భగుడి అంటే అది ఒక శక్తి క్షేత్రం. శ్రీశైలం అంటే. అక్కడికే రావడం జరిగింది. నేనడిగాను మేడాన్ని, "మేడం ఇట్లొస్తే పాపం గాదా?" అంటే మన పూర్వీకులు మనకేం జెప్పినారు, మన పెద్దవాళ్ళు. అలా వెళ్తే పాపము, దోషము ఇలాంటివన్నీ నేర్పించినారన్నమాట. అంటే "ఏం గాదురా తప్పేం లేదు. ఏం గాదు" అని జెప్పి వచ్చేసిందన్నమాట. నెక్స్ట్ ఇంకొక చోటి పిరమిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకొచ్చింది పీరియడ్. అప్పుడు నేను ఆహ్, లోపలికి వెళ్ళాను. మరి రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాకు 1 ½ ఇయర్ అయింటది. తిరుమలకు వెళ్ళేటప్పుడు నాకు పీరియడొచ్చే టైము. దారిలో వెళ్తూనే ఉన్నాను. నడుస్తూనే ఉన్నా రోడ్డు మీద. పీరియడొచ్చేసింది. కానీ గర్భసంచి ఊహించిన ఏమి కాలేదు. ఇవన్నీ భయాలు మనము అదే చెప్పాను గదా! అప్పుడు ఇంత కన్వీనియంట్ ఏవి ప్యాడ్స్ అవన్నీ లేవు గాబట్టి, వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు గాదు. గుడికి ఇదంతా గూడా. మరి ఇంకొకటి గూడా మనము పీరియడొచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఏదైనా మనం ఒక అద్భుతమైన సంకల్పం పెట్టుకోవాలనుకుంటే, ఆ ప్యాడ్ ఉంటది గదా! మనం యూజ్ చేసిన ప్యాడ్ ఉంటది గదా! అది తీసి వాష్‌రూమ్‌లో పెట్టుకొని, ఒక కాలు అటు సైడు, ఒక కాలు ఇటు సైడు పెట్టుకొని, ఆ ప్యాడ్ మధ్యలో పెట్టుకొని, ఏదైనా గూడా ఒక అద్భుతమైన సంకల్పం పెట్టుకోవచ్చు. మంచి కార్యక్రమాలకు, లోక కళ్యాణ కార్యక్రమాలు. సంకల్పం ఒక జాబ్ గావచ్చు ఏదైనా. అట్లా సంకల్పం పెట్టుకొని ఫస్ట్ రోజు సంకల్పం పెట్టుకోవాలి. ఇలా నెగెటివ్ రానివ్వద్దు. ఇది అవుతదో కాదో అనేది. ఇది నేను చేసి గూడా ఫాలో చేసినా గూడా నేనిది. విన్న వెంటనే నేను ఫాలో చేశాను. అలా ఆ సంకల్పం పెట్టుకొని రెండవ రోజొచ్చి చక్కగా ఎక్కువ మెడిటేషన్ చేసి ఆ ఎనర్జీని ఆ సంకల్పానికివ్వండి. మీరు పెట్టుకున్న సంకల్పానికి రెండవ రోజు మీకు పీరియడొచ్చిన టైంలో రెండవ రోజు ఆ సంకల్పానికి ఎనర్జీని ఇవ్వండి ఎక్కువ మెడిటేషన్ చేసి. మూడవ రోజు ఏమైతదంటే మీరు పెట్టుకున్న సంకల్పము జరిగిపోయినట్లు విజువలైజేషన్ జేసుకోండి. ఎందుకంటే మూడవ రోజు క్రియేషన్ ఎనర్జీస్ ఒస్తాయి. ఎక్కువ పీరియడ్ టైమ్‌లో క్రియేషన్ ఎనర్జీస్ ఎక్కువొస్తాయి. ఇదేదైనా క్రియేట్ జేసుకోవచ్చు ఆ టైంలో.
ఇప్పుడు అప్పుడు మామూలుగా పీరియడ్ వస్తే గిన ఎవరి ఇళ్ళలోకి మనం వెళ్ళము. మన ఇంట్లోకి ఎవరిని రానిచ్చుకోం. అవన్నీ తీసేసేయండి. అందరిలో ఉండేదే స్త్రీతత్వం. ఎప్పుడైతే మనం స్త్రీతత్వాన్ని అంగీకరించామో ఇలాంటివన్నీ గూడా చేస్తూ ఉంటాం. మనలో ఉన్న స్త్రీతత్వంతో కనెక్ట్ అయ్యి, మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మనము ప్రేమిద్దాం అందరము గూడా. మరి ఇలా గర్భసంచి గర్భసంచి ఎప్పుడైతే తీసేయడం జరుగుతుందో, వాళ్ళలో పురుష లక్షణాలు అధికంగా అయితాయి. అహంకారము, వాళ్ళు జెప్పిందే వినాలనేది, ఇలాంటివన్నీ గూడా నేను చక్కగా మాస్టర్స్ చెప్పినప్పుడు నేనెక్కువ అమ్మోళ్ళ ఊరికన్నా, మా అక్కోళ్ళ ఊరికి ఎక్కువ వెళ్తూ ఉంటాను. మా అక్కని అబ్జర్వ్ చేసినా. వాళ్ళు జెప్పింది వినాల ఖచ్చితంగా. వినలేదంటే గిన ఇంట్లో రచ్చరచ్చనే. ఏదో ఒకటి గొడవ పడడం అట్లా. ఇలా పురుష లక్షణాలు వాళ్ళది తప్పయితే వాళ్ళదేం గాదు. గర్భసంచి తీపిచ్చుకోవడం వల్ల తెలియని జ్ఞానంతో గర్భసంచి తీపియడం వల్ల ఆ పురుష లక్షణాలన్నీ గూడా పెత్తనం జెలాయడం. మెయిన్ పాయింటు పురుషులు పెత్తనం జలాయిస్తారు గదా మన మీద. అలా పెత్తనం జలాయడం గూడా వస్తది. నేను జెప్పిందే వినాలా, నేను జెప్పిందే కరెక్టు అనే లక్షణాలు పురుష లక్షణాలొస్తాయి. మనలో స్త్రీతత్వం లక్షణాలు ఉండాలండి. స్త్రీతత్వం ఎంతో అద్భుతమైందని జెప్తన్నారు మాస్టర్స్ అందరూ గూడా. ఈ స్త్రీతత్వం మన స్త్రీలలో మన ఎనర్జీ మన చక్రాలు ఎక్కడి నుండి యాక్టివేషన్ అయితాయంటే, మన అనాహత చక్రం అన్‌కండీషనల్ లవ్ ఉంటది కాబట్టి, ప్రతి స్త్రీలో, ప్రతి తల్లిలో గూడా మన అనాహత చక్రం నుండి మనం కనెక్ట్ కావడం జరుగుతుంది. కానీ పురుషులు అయితే మూలాధార చక్రం నుండి రావాలంట యాక్టివేషన్ చేసుకుంటూ. మరి చక్కగా మనము లైఫ్‌లో నేనిప్పుడు ఏదైతే చెప్పానో దాన్ని అప్లై చేసుకుంటే చానా ఈజీగా ఉంటది. ఈ ప్రాసెస్ పీరియడ్ ప్రాబ్లమ్ ఇవన్నీ గూడా వెళ్ళిపోతాయి. అసహించుకోకండి. వాచ్ చేసేటప్పుడు ఇప్పటి నుండి మనం కాళ్ళతో కాకుండా నాకు తెలిసినప్పటి నుండి హ్యాండ్‌తోనే వాచ్ చేద్దాం. ఏం తప్పేం లేదు. మన లోపల ఉండేదే అదంతా గూడా. హ్యాండ్‌తో వాష్ చేసి చక్కగా దాన్ని పేపర్‌లో ఆ బ్లీడింగ్ అంతా క్లీన్‌గా వాష్ చేసి ఆ పేపర్‌లో చుట్టి ఒక కవర్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఇద్దాము. ఆహ్, ఇలాంటివన్నీ గూడా అప్లై చేసుకుంటూ వచ్చే పీరియడ్ గూడా మనకు రోజువారీ కార్యక్రమంలో ఎలా అయితే రోజు ఉంటామో, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పీరియడ్ వచ్చిన టైంలో ఎక్కువ మెడిటేషన్ చేసుకోండి. ఈ తెలిసిన జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్‌కు, మీ బంధువులందరికీ పంచాలని కోరుకుంటున్నాను. మరి ఏదన్నా ఉంటే గిన రేపు గూడా చూద్దాం. ఎవరన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి. రేపు మీ మీరే మీరే తీసుకోండి మేడం. ఎందుకంటే అందరికీ ఇది అవసరం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందరికీ గర్భాశయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు మేడం. అంటే ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా తీసుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట ఖచ్చితంగా. హ్మ్. కాకపోతే ఈరోజు 7:30 అయిపోయింది టైము. అందరికీ మార్నింగ్ సెక్షన్, క్యారీలు ఇట్లా వర్క్ అవునవును. ఉంటుంది. అందువల్ల జాబోళ్ళు, ఆహ్, పిల్లలు స్కూలుకి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు గదా! క్యారీ చేయాలి గదా! ఓకే. అవును మేడం. అందువల్ల రేపు డౌట్స్ ఆహ్, తీసుకుందాము. మాస్టర్స్ నాకు హ్మ్. అదే మేడం. చెప్పండి. ఓకే రేపు మేడం. ఓకే. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారేమో అడిగేసి రేపు మీరు కంటిన్యూ చేయండి మేడం. చాలా అవసరం అన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది. అందరికీ కూడా అవసరము. ఓకే కాబట్టి మేడం. ఇప్పుడు ఈ రోజుకి క్లోజ్ చేసుకో మాస్టర్స్ ఎవరన్నా క్లోజ్ చేసుకుంటామా మేడం? రేపు రేపు కంటిన్యూ క్లోజ్ చేసుకుంటామా? చేసుకొని టైం అయింది గదా! మీకు. నాకేం ప్రాబ్లమ్ లేదు. అవును. మీకు టైం అయింది కాబట్టి క్లోజ్ అదే. చేసుకొని రేపు ఎక్స్‌పీరియన్స్ హ్మ్. తర్వాతొచ్చి డౌట్స్ రేపు రేపు తీసుకుందాము. వీలైతే గిన ఒక హాఫ్ అన్ అవర్ 5:30కే జాయిన్ అయ్యేటట్లు చూస్తా నేను. నిహారిక అంటే 6 పుట్టినరోజు వరకు చిట్టి చెప్పు. అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పత్రిజీకి, మీ అందరికీ గూడా నిహారిక పుట్టినరోజు. థాంక్ యూ. ఈరోజా థాంక్ యూ మేడం? మేడం. ఆ, ఒక్క నిమిషం మాస్టర్స్ మేడం. బర్త్‌డే చెప్తా అన్నారు. మేడం చెప్పండి మేడం. ఏం మేడం? ఈ రోజు ఏదో మా హ్మ్. మేనకోడలు బర్త్డే మేడం. ఆ! నిహారిక పేరు. చెప్పండి. ఏం మాస్టర్స్ పేరు? ఆ! అందరూ దీవించండి. ఏం పేరు మేడం? ఓకే మేడం. పాప పేరు నిహారిక. చెప్పండి మేడం. ప్రియాంక. మేడం? నిహారిక. నిహారిక. నిహారిక.
ఆ, ఓకే. నిహారిక ఏ ఊరు మేడం? వైజాగ్. వైజాగ్. వైజాగ్ నుంచి నిహారిక ఈరోజు బర్త్‌డే పుట్టినరోజు సందర్భంగా మన జూమ్ సెక్షన్‌లో పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెక్షన్‌లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము. అలాగే మన జూమ్‌లోకి వచ్చినటువంటి మాస్టర్ భాగ్యలక్ష్మి మేడం కూడా వీరు ఇదో పుట్టిన ఎవరికమ్మా తెలియజే వాళ్ళమ్మ కళ్ళు అనుకో బాబు ఒకేసారి మేడం. హ్యాపీ బర్త్‌డే నాన్న. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నిహారిక. హ్యాపీ బర్త్డే నిహారిక. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా నిహారిక. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే నిహారిక. చక్కగా ఈ రోజు బర్త్డే కదా, ఎంత పాప అండి, ఏజ్ ఎంత? 13. 13 ఆ, ఆ అవునండి. అమ్మాయితో ఈ రోజు ఆ అమ్మాయిని చక్కగా ఒక మంచి కార్యక్రమాన్ని, లోక కళ్యాణ కార్యక్రమానికి సంకల్పం చేసుకోమని. మనం ప్రతి బర్త్డే కూడా ఏదో ఒకటి లోక కళ్యాణ కార్యక్రమాలలో పాల్గొనేటట్టు సంకల్పం చేసుకోవాలి. ఈ బయట బల మీద పెట్టుకుని ధ్యానం చేయడం గాని, లేదంటే శాకాహారిగా మారడం గాని, ఇలా ఏవైనా కళ్యాణ కార్యక్రమాలలో పాల్గొనేటట్టు వాళ్ళకి చెప్పాలి మనం. అవి అక్కర్లేదుగా అవి కూడా బయట పెట్టేసి పోతుంది. మేడం జీవించండి. లోక కళ్యాణానికి ఒక 3 కోరికలు కోరుకోనన్నా అందరం కూడా కళ్ళు మూసుకోమ్మా. తలుచుకుంటాము. కళ్ళు మూసుకొని 3 కోరికలు మనసులో అనుకో. బయటికైనా చెప్పొచ్చు, కానీ మనసులో అయినా అనుకోండి. మా ఇద్దరు మిగుల్లో కూడా వస్తుంది. 3 కోరికలు కోరుకోనన్నా మాస్టర్స్ అందరం కూడా మనము తదాస్తు 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 మాస్టర్స్ ను కోరుకో అన్నమాట. మాస్టర్స్ నేను లోక కళ్యాణ కార్యక్రమాలు చేసేదానికి నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అని మాస్టర్స్ బ్లెస్సింగ్స్ మాస్టర్స్ ను కూడా అడుగుమా. నిహారిక, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, చాలా యాక్టివ్ గా ఉన్నావు, నీ ఫేస్ చాలా బ్రైట్ గా ఉంది. అసలు బర్త్డే బేబీ అసలు కనిపించలేదు. అందుకే మేడం చాలా చూడంగానే చాలా బాగుంది పిల్ల, అంటే ఆ తేజస్సు కనిపిస్తూ ఉంది మేడం. బర్త్డే బేబీ అసలు కనిపించలేదు. నిహారిక ఎంత అదృష్టం నాన్న, నీకు యోగుల ద్వారా ఈరోజు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇలాగే నువ్వు ఆరోగ్యాలతో గొప్పగా నువ్వు ఆత్మజ్ఞానిగా ఎదగాలనేసి మనస్ఫూర్తిగా మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ యూ నాన్న. పుట్టినరోజు వచ్చి ధ్యానంలో కూర్చోవడం చాలా చక్కగా, మీ అదృష్టం అసలు ఏ జన్మలో చేసుకునేదే ఉండొచ్చు. ఈ రోజు నుండి మామూలుగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి, పేరెంట్స్ చేస్తుంటే ఈ రోజు నుండి ఒక సంకల్పం గట్టిగా తీసుకో, నేను ఈ రోజు నుండి ఇంతసేపు మెడిటేషన్ చేస్తా అని ఒక సంకల్పం గట్టిగా, ఈ లోక కళ్యాణ కార్యక్రమాలలో నేను కూడా భాగస్వామిని అవుతాను అని చెప్పి ఒక గట్టి సంకల్పం తీసుకోమా. ఈరోజు నెరవేర్తాయి. ఎందుకంటే మనం స్త్రీతత్వాన్ని చక్కగా ఈ బర్త్డే రోజు స్త్రీతత్వాన్ని అంగీకరించడం జరిగింది. నీలో ఉన్న స్త్రీతత్వాన్ని అంగీకరించడము. నిహారిక, మీకు ఎంతో మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. నీ ఎదుగుదల బాగా కోరుకుంటాం. మీకు తెలిసినంత జ్ఞానం మాకు తెలియదు, కంప్యూటర్స్ పరంగా గానీ ఫోన్ల పరంగా గానీ. మీరు చిన్న పిల్లలు, మేము పెద్దవాళ్ళం అనుకోకుండా అందరం కలిసి చేస్తాము. మేము పెద్దవాళ్ళంగా మేము ఇచ్చే ఆశీస్సులు అవి. ఓకే మేడం. ఓకే మేడం.
టైం ఓకే మేడం. అయిందేమో లీవ్ అవుతామా? రేపు నేను లీవ్ అవుతాం. మీరు ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు మేడం భాగ్యలక్ష్మి మేడం గారు చాలా అద్భుతంగా పీరియడ్స్ గురించి చెప్పారు మేడం. ప్రతి తల్లి కోరుకుంటుంది మనం ఆ స్థితిని ఆ పెయిన్స్ నుంచి బాధ నుంచి బయటకు వచ్చాము, పిల్లలకి కూడా ఎవరు చెప్తారా అని అనుకుంటున్నాం. మీరు చెప్పారు ఒక్క మేడం. నిమిషం మేడం. ఉన్నటువంటి మాస్టర్స్ మేడం ఒక్క నిమిషం దయచేసి పీరియడ్ మేడం మేడం మ్యూట్ అయ్యారు మేడం మీరు. మేడం దయచేసి ఒక చిన్న విన్నపము. నేను ఎప్పుడు వాడేదాన్ని మెచ్యూర్ అయినప్పటి నుండి కూడా ప్రతి నెల ఏదో ఒక పండగలు రావడము, ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనము చాలా మంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. నేను చాలా వరకు వాడాను అసలు పెళ్ళైనంత వరకు కూడా. ఆ టాబ్లెట్స్ అనే వాటిని అవాయిడ్ చేసాం. అసలు దాని గురించి పిల్లలకి చెప్పను కూడా చెప్పకూడదు. ఇట్లా ఆపేదానికి టాబ్లెట్స్ ఉన్నాయని కూడా చెప్పగాకండి, తెలియనియబాకండి. దానివల్ల గూడా మనలో ఆపేసిన వాళ్ళమైతాం కాబట్టి స్త్రీతత్వాన్ని ఆపేసిన వాళ్ళమవుతాం. అవి ఏమైనా ఎప్పుడైనా వాడింటే వాటికి గూడా క్షమాపణ చెప్పుకుందాం. మనం ఆపడం ద్వారా. మరి రీసెంట్‌గా ఏమైందంటే ఒకసారి నేను గుడికి వెళ్తూ ఉంటే పీరియడ్ వచ్చే టైం అయింది. కొంచెం పొట్ట నస్తుంది. కాణిపాకం. జస్ట్ వేరే వాళ్ళతో మా అక్క వాళ్ళతో వెళ్తూ ఉన్నాను కార్‌లో. జస్ట్ కార్‌లో అనుకున్నాను. నేను గుడికి పోయిచ్చినంత వరకు నాకు దయచేసి దేవీమాత నాకు చక్కగా సహకరించు. గుడికి పోయిచ్చిన తర్వాత లక్షణంగా రావచ్చు మీరు అని జెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకున్నా అంతే. రిక్వెస్ట్ చేసుకుని ఆ గుడికి పోయిచ్చినంత వరకు ఆగింది. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ పీరియడ్ వచ్చింది. మొన్న రీసెంట్‌గా గూడా ప్రొద్దుటూరులో ఆహ్, దసరా మహోత్సవాలు జరిగినాయి. మీకు గూడా తెలిసుంటది. అవును మేడం. 3 ఇయర్స్ బ్యాకు పత్రి మేడం వచ్చినప్పుడు శైలజ మేడం గూడా, రాజమండ్రి శైలజ మేడం గూడా రావడం జరిగింది. అట్లా మరీ అన్నిటికు ఆపుకోకండి. ఏవైనా గూడా ఉంటే గిన రిక్వెస్ట్ చేసుకుందాం. ఈ కొద్దిసేపు మొన్న నేను అట్లే చేసుకున్నా. వేరే చోటికి వెళ్తూ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ ఉంటే, ఈ ప్రోగ్రామ్స్ అయిపోయినంత వరకు చక్కగా నాకు సహకరించినందుకు దేవి మాతకు థాంక్ యూ అని చెప్తున్నాను. ప్రోగ్రామ్స్ అయిపోయిన వెంటనే పీరియడ్ రావడం జరిగింది. ఈ మరి ఏదో పీరియడ్స్ గురించి పెళ్ళిళ్ళకు ఇలాంటి దాంట్లో పెట్టుకోకండి. ఏదన్నా మంచి కార్యాలుంటే ఎప్పుడైనా గూడా రిక్వెస్ట్ చేసుకుంటే కొద్దిసేపు తర్వాత రమ్మని వెల్కమ్ జేయొచ్చు. ఆ పీరియడ్ వస్తానే గూడా మనం వాష్‌రూమ్‌లోకి వెళ్తూనే ఆ బ్లీడింగ్ కనపడినప్పుడు వెల్కమ్ జెప్పండి. దేవీమాత నీకు వెల్కమ్ జెప్తున్నాము. నువ్వొచ్చినందుకు మాకు చక్కగా థాంక్ యూ దేవీమాత అని వెల్కమ్ జెప్పండి. ఓకే మేడం. మేడం ఓకే. మేడం మీరు ఓకే చాలా మేడం. ఎంతో జూమ్‌లో ఎంతో ఉన్నటువంటి జ్ఞానం మాస్టర్స్ మేడం ఒక్క నిమిషం మేడం. జూమ్‌లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఒక విన్నపము. ఈరోజు 7:30 దాటింది కాబట్టి అందరికీ అవును మార్నింగ్ మేడం. సెక్షన్‌లో క్యారియర్ పనులు ఇలా ఉంటాయి. అవును రేపు మేడం. ఖచ్చితంగా మేడం థాంక్ యూ క్లాసు మనం తీసుకుంటాము. రేపు డౌట్స్ మీకు ఈరోజు వచ్చినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా రేపు మేడం దగ్గర మనము క్లారిఫై చేసుకుంటాం మాస్టర్. దయచేసి అందరూ కూడా ఇది యాక్సెప్ట్ సహకరించండి. చేస్తారని అనుకుంటున్నాము. అందరూ సహకరిస్తూ మనము యూనివర్స్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరిని కూడా మనము చూడాలి. ఓకే ఈరోజు అందరూ సహకరించాలనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్. ఓకే మేడం. ఈరోజు మేడం సెక్షన్ చూస్తామా మేడం? ఒక మాట మేడం. ఒక నిమిషము. చెప్పండి మేడం. మీకు ఈరోజొచ్చిన ఎక్స్‌పీరియన్స్ రేపు గుర్తుండకపోవచ్చు. ఒక బుక్‌లో రాసి పెట్టుకోండి రేపు అడిగేదానికి. అలాగే ఓకే. క్వెషన్స్ గూడా రాసుకోండి. ఎందుకంటే ఇది నా స్వానుభవం. ఇప్పుడు అడగాలనుకుంటా, ఏదైనా చెప్పాలనుకుంటా నెక్స్ట్ అసలు చెప్పలేము. ఆ! గుర్తు గూడా ఉండవు కొన్ని. అది రాసుకోండి పేపర్‌లో. ఎక్స్‌పీరియన్స్ గాని, ఈరోజొచ్చిన ఎక్స్‌పీరియన్స్ గాని, మీ డౌట్స్ గాని ఏదన్నా అడగాలన్నప్పుడు బుక్‌లో రాసుకొని చక్కగా రేపు చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా గూడా వీలైతే చూద్దాం మేడం. 5:30కి అట్లా ఓకే. గూడా ఒకవేళ చూద్దాము. 6 వరకు ఖచ్చితంగా మెడిటేషన్ మేడం. 6 మేడం? టు 6 వరకు ఖచ్చితంగా మెడిటేషన్ ఉంటుంది 3 అవర్స్. ఆ! అట్లా ఓకే. 6 మీరు స్టార్ట్ చేయండి మేడం. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌లు ఇయన్నీ కూడా 6 స్టార్ట్ చేయండి మేడం.
ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ క్లోజ్ అందరికి. చక్కగా మేడం. మీరు విని ఈ జ్ఞానాన్ని మీ లైఫ్ లో అప్లై చేసుకొని మీరు హ్యాపీగా ఉంటూ అందరూ హ్యాపీగా ఉండేలాగా మీరు అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందజేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీరు నవీన మీకు మేడం పత్రిజీ మేడం మహిళా చైతన్య తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు అందించారు మాకు. మరొక్కసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. నవీన మేడంకు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. నవీన మేడం ద్వారానే నేను అడిగేవాళ్ళు రోజు ప్రొద్దుటూరు మాస్టర్ల నెంబర్లు అట్లా ఇవ్వమని. నాకు టైం లేదు. ఒక మేడం అడిగితే నేను మ్యారేజ్కి వెళ్తానా ఉండకంటే, మేడం మీరు తీసుకోండి మేడం మీరు తీసుకోండి అంటే, పీరియడ్ గురించి అంటే కంపల్సరీ అవసరం మేడం మీరు పీరియడ్ గురించి చెప్పండి అని నవీన మేడమే నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం మ్యారేజ్ లో ఉన్నానని మెసేజ్ చేస్తున్నారు నిన్న మొన్న. మేడం కూడా వచ్చింటే బాగుండింది, కానీ యూట్యూబ్ లింక్ ఉంటుంది కదా, యూట్యూబ్ లో జాయిన్ అవుతారు అండి. ఓకే మేడం. వీణా థ్యాంక్ మేడం యూ. కూడా కృతజ్ఞతలు మేడం. అద్భుతమైనటువంటి టాపిక్ ని ఈరోజు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్ మేడం. క్లోజ్ బాయ్ చేస్తాం మేడం. అందరికి బాయ్. బాయ్.